ఈ బావిలో నీరు తెల్లగా ఉండడం వల్ల దూద్ బావి అని పేరు వచ్చింది. దూదు అంటే పాలు, పాలు తెల్లగా ఉంటాయి కదా. హలో క్యూరియస్ మ్యాన్స్, ఇప్పుడు మనం ములంగూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న దూద్ బావులి దగ్గరికి వచ్చాం. ఈ బావిలో నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయంట. వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది అని. ఇప్పుడు మనం చూస్తున్నది దూద్ బావి. ఈ బావిలో నీరు తెల్లగా ఉండడం వల్ల దూద్ బావి అని పేరు వచ్చింది. దూదు అంటే పాలు, పాలు తెల్లగా ఉంటాయి కదా. అలా ఈ బావిలో నీరు తెల్లగా ఉండడం వల్ల దూద్ బావి అని పేరు వచ్చింది. ఈ దూద్ బావికి చూసినట్టయితే ఇరువైపులా గిరికలు ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నవారు ఈ గిరికల ద్వారా నీటిని తోడుకొని తాగుతుంటారు. మీరు చూసినట్టయితే ఇక్కడ బావి చుట్టూ సిమెంటు మరియు రాతితో ఇలా ఏర్పాటు చేశారు. ఇది ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసింది. బావి మొత్తం రాతితో నిర్మించారు. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇందులో నీరు ఇంకిపోవు. వర్షాకాలంలో అయితే నీరు పైకి వస్తాయి. ఇప్పుడు మనతోనే ఉన్నారు ములంగూరు గ్రామానికి చెందిన అన్నగారు. అన్నగారు మీ పేరు? నా పేరు మోరే సారథి. ములంగూరు గ్రామం. ఈ బావి గురించి చెప్పండి, మీకు తెలిసిన విషయం. ఈ బావి గురించి నాకు తెలిసిన విషయము, నాకు తెలిసినంత వరకు అయితే మా పూర్వీకులు చెప్పిన విధానం అయితే ఇది దాదాపు కీస్తుపురము వరిమొగ్గ ఎవరో రాజులు కట్టించిరట. ఇది కాకతీయుల కాలం అప్పుడు కట్టించిరట. దీని యొక్క వాటర్ చాలా స్వచ్ఛమైనది. మీద కోనేరు లాంటివి ఉంటాయి. ఆ వాటర్ మీద నుంచి కిందికి జలధార అది ఇలా ఫిల్టర్ అయి పడతాయి అన్నట్టు. మీద కెమికల్ చెట్లు ఉంటాయట, ఆయుర్వేద చెట్లు ఉంటాయట, ఔషధ చెట్లు. వాటి వల్ల వీటికి స్వచ్ఛదనం అనేది తెల్లగా పాల ఉండి మన ఆరోగ్యానికి మంచిగా ఉండి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇట్లా పోతాయని ప్రజల యొక్క నిజమైన మాటలు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? చాలా చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా మంది వస్తారు. కరీంనగర్ వస్తారు, అవసరం ఉంటే హుజరాబాదు, కరీంనగర్ చాలా మంది వస్తారు. మీరు కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు కంపల్సరీ తీసుకుపోతా. ఇప్పుడు ఒక విషయం విన్నాం, కరోనా సమయంలో మీ ఊళ్ళో ఎవరు చనిపోలేదు అని విన్నాం, నిజమేనా? కరోనా సమయంలో మాత్రం నాకు తెలిసిన మట్టుకైతే ఎవరు చనిపోలేదు. మరి ఎవరు చనిపోలేదు. ఇప్పుడు ఈ బావి నీళ్ళు తెల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిదట. మరి ఇక్కడ అంటే ఎవరు వాళ్ళు వచ్చే బాకెట్ తోని నీళ్ళు తీసుకెళ్తారు, చేదుకపోతారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మీ అట్టుంటులు ఉన్నారు అనుకో, మీ పేరు మీద ఇది వాళ్ళు వేసిన వాళ్ళే. ఇది బండకు ఊక చేస్తా అంటే దీని యొక్క అది పడి ఖరాబ్ అయింది, అది మళ్ళీ వేయిస్తారు. మీ పేరు మీద కూడా వేసి మీ నేమ్ రాసి పెడుతుంది సేవ చేయడానికి. వర్షాకాలంలో ఎట్లుంటాయి నీళ్ళు? వర్షాకాలంలో మంచిగా ఉంటాయి, సేమ్ మీద వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి, మీ దాకా వస్తాయి. ఇప్పుడు ఇది ఎవరు కట్టించారు ఇదంతా గ్రామ పంచాయతీ కావచ్చు. గ్రామ పంచాయతీ అంటే పూర్వీకులు కట్టించిన బాపతి అది ఉన్నాయి రాతి కదా, అంతవరకే ఉండవచ్చు. అప్పుడు ఇక వాళ్ళు అప్పుడు ఎట్లా వినియోగించుకున్నా మనకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకి నేను చూసిన ఇది కట్టించేది నా ఏజ్ ఎంత, ఇది గ్రామ పంచాయతీ కట్టివచ్చు. ఓకే, మీ అమూల్యమైన సమయానికి చాలా థ్యాంక్స్. ఇక్కడి గ్రామస్తులు చెప్తున్న ప్రకారం ఈ బావికి దగ్గరలోనే గుట్టలు ఉన్నాయి 2.
ఆ గుట్టలపైన ఒకప్పుడు ఔషధ మొక్కలు ఉండేవట. ఆ మొక్కల వేల ద్వారా వచ్చిన నీరు ఈ బావిలో కలవడం వల్ల ఈ బావిలో ఉన్న నీరుకి ఔషధ గుణం వచ్చిందని చెప్తుంటారు. ఈ బావి నీళ్ళు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు రావట. బావి నీళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఉందని చెప్తుంటారు ఈ గ్రామస్తులు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ దూద్ బావి షెడ్ నిర్మాణం భారతీయ జీవిత బీమా సంస్థ హుజరాబాద్ శాఖ వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడిందని ఇక్కడ బోర్డు వేశారు. ఈ బావి కొన్ని సందర్భాల్లో రహస్యంగా నీటిని నిల్వ చేయడం కోసం శత్రువులు ఆక్రమించినప్పుడు నీటి కొరత రాకుండా చూసేందుకు నిర్మించారని చెప్తారు. దీని ద్వారా కాకతీయుల కాలంలో నీటి నిర్వహణ ఎంత చిత్తశుద్ధిగా జరిగిందని మనకు తెలుస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. ఈ దూద్ బావికి సమీపంలోనే ములంగూరు కోట ఉంది. ములంగూరు కోటలో ఉన్న సైనికులకు, రాజులకు ఇక్కడి బావి నీరే తీసుకెళ్లేవారు. ఈ బావి నీళ్ళనే తాగునీటిగా వాడుకునేవారు. అప్పటి ప్రజలు కూడా ఈ బావి నీరునే తాగునీటిగా వాడేవారు. నిజాంకు ప్రతి వారం ఈ బావి నీరునే ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పంపించేవారట. ఇక్కడ దూది బావి పక్కకే మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు చాలా పెద్దదిగా ఉంది. ఈ మర్రి చెట్టు చాలా సంవత్సరాలు ఉన్నట్టుంది. ఇది మీరు చూసినట్టు అర్థమవుతుంది దీని సైజ్ ఎంత ఉంది అనేది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఇది చాలా సంవత్సరాల క్రితం నాటిదని. ఈ మర్రి చెట్టు దగ్గరలోనే దూద్ బావి ఉంది. ఈ దూద్ బావిని 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఈ ఊరిలో కోటకు సమీపంలో మలంగ్ షా వలి సమాధి ఉండడం వల్ల మలంగూరుగా, అది కాలక్రమేణా ములంగూరుగా మారింది. ఈ గ్రామానికి పూర్వనామం ముదగర్ అని కూడా అంటారు. ఈ బావిని మీరు చూడాలి అనుకుంటే ఈ బావి ఉన్న గ్రామం ములంగూరు, మండలం శంకరపట్నం, జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి ఈ బావి 23 కిలోమీటర్లు ఉంది. వరంగల్ నుంచి 53 కిలోమీటర్లు ఉంది. మీరు ములంగూరు గ్రామానికి వచ్చిన తర్వాత ములంగూరు గ్రామం నుంచి ఈ బావి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో ములంగూరు ఫోర్టుకు దగ్గరలోని దూద్ బావి పైన వీడియో చేయడం జరిగింది. చాలా స్వచ్ఛమైన వాటర్. నిజాం రాజులు తాగిన ఈ వాటర్ని మీరు కూడా వచ్చి చూసి తాగేందుకు ట్రై చేయండి. చాలా స్వచ్ఛమైన వాటర్. అన్నీ ఏమైనా డిసీజ్ ఉన్నా కూడా పోతాయని ఈ గ్రామంలోని కొందరు వ్యక్తులు చెప్తున్నారు. సో మీరు కూడా వచ్చేందుకు ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.